సద్గురు సాయినాథుని యొక్క విశేషమైనటువంటి షిరిడి సాయినాథుని యొక్క విశేషమైన అంశాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖండోబా మందిరంలో ఉండేటువంటి గణాచారికి ఒక రోజున సాధారణంగా పూనకం వస్తూ ఉంటుంది. ఆ పూనకం వచ్చిన సమయంలో అందరూ అడిగారు, అయ్యా ఈ యొక్క పుణ్యాత్ముడు ఉండేవాడు, మనమందరం కూడా రాళ్లతోను కొట్టి హింసించాము, అతను మన బాధలు పడలేక అక్కడి నుంచి మాయమైపోయాడు, ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదు అని అడుగుతుంటే, అరే నాయనలారా, మీకు అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తి, మన ప్రపంచానికి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీరందరూ దూరం చేసుకున్నారు, ఆయనను హింసించారు, అందువల్ల ఆయన మాయమైపోయాడు, ఆయన తప్పనిసరిగా ఎక్కడో ఉంటాడు అని చెప్పి ఆయన యొక్క గురువు ఇక్కడే ఉన్నాడట. ఆ గురువు యొక్క సందేశాన్ని చూడండి. ఆయన అక్కడ ఎందుకు, ఆ వేప చెట్టు దగ్గర ఎందుకు ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక సొరంగం ఉంటుంది, అది తవ్వండి, తవ్వితే అక్కడ దీపాలు వెలుగుతుంటాయి, ఆ దీపాలలోనే అక్కడ ఉంటాడు ఆయనే. ఆయనకు సంబంధించిందంటే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అలా వెళ్ళి ఆ దీపాలను ముట్టించుకుంటూ చూసేసరికి తవ్విన చోట నిజంగానే అద్భుతమైన గుహ లోపల 4 దీపాలు అద్భుతంగా వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఆయన యొక్క గురువు అయినటువంటి వెంకుస అని అప్పుడప్పుడు సాయి చెప్పినటువంటి దృష్టాంతంలో ఇదంతా కూడా ఒక భాగం. ఈ విధంగా కొంతకాలం జరిగిపోయింది, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. అలాంటి దాంట్లోనే అప్పుడు ఒక్కసారి జరిగినటువంటి సంఘటన, మళ్ళీ అందరూ కూడా ప్రార్థిస్తున్నారు, అయ్యా ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా రావయ్యా అనుకుంటూ ఆలోచన చేసినట్లయితే అప్పుడు వచ్చాడండి. ఒక్కసారి వచ్చి ఒక చోట చాందుపాటిల్ అనేటువంటి ఒక పుణ్యాత్ముడు, ఆయనే ఒక రోజున తన యొక్క గుర్రం తప్పిపోయింది. ఆ గుర్రం తప్పిపోయేసరికి అయ్యో నా యొక్క గుర్రం కనిపించట్లేదు, ఎట్లా అనుకుంటూ తన యొక్క ఆ గుర్రంకు సంబంధించినటువంటి జీన్స్ కథాకారికి అన్ని పట్టుకొని అలా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే చక్కటి గొంతు వినిపించింది, చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. ఏమయ్యా చాందిపట్టులు ఎక్కడున్నావు, ఇలా రా అనుకుంటూ పిలిచాడు ఒక మధ్య వయస్కుడైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళగానే, ఆహా నా పేరు ఈయనకి ఎలా తెలుసబ్బా, కొంత ఆశ్చర్యపోడుకుంటూ, అయ్యా నేను ఇటు దిక్కి వస్తున్నాను, ఏమిటో బాగా వెతుకుతున్నారు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు కదా, నీ గుర్రం పోయిందా, గుర్రం పోయినందుకు వెతుకుతున్నావా, నీ గుర్రం ఎక్కడికి పోయింది, అయ్యా అక్కడ ఉన్నది పో తెచ్చుకోపో అని చెప్పేసరికి, నేను ఇన్ని మైళ్ళ నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను, అక్కడ లేని గుర్రం ఇక్కడెక్కడ వస్తుందిలే అనుకుంటూ కొంచెం అనుమానపడుకుంటూ ఆయన చెప్పినటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఒక్కసారి చూసేసరికి ఆశ్చర్యంగా అక్కడ చక్కగా చినుకుంటూ మేస్తూ కూడా అక్కడ కనిపించింది. ఆశ్చర్యపోయాడు. వెంటనే తన గుర్రాన్ని తెచ్చుకున్నాడు. ఈయనకు చూసి, అబ్బో ఈయన సామాన్యమైన వ్యక్తి కానట్టున్నాడే, అందువల్ల ఈయన యొక్క పరిచయం చేసుకోవాలి, ఈయన ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఇంటికి తీసుకుపోవాలని తలుచుకున్నాడు. ఆ యొక్క చాందుపాటిల్, ఏమిటి నీదేనా గుర్రం, అయ్యా నాదే, కాబట్టి సంతోషం, దా కూర్చో, కాస్త చిలుము హుక్క అన్నీ వాడేద్దాం అనుకుంటూ కూడా వస్తే, నిజమే కానీ ఆ యొక్క హుక్కా తాగాలంటే వాటికి సంబంధించిన తంబాకు కథ ఏం కావాలో చూసుకొని దాంట్లో నీళ్లు కావాలి, అయ్యో నీళ్లు లేవా, సరే చేసి సటకా తీసుకొని చక్కగా కొట్టాడు స్వామివారు. కొట్టగానే అంతే నీళ్లు అందులోంచి, ఆ బండలోంచి నీళ్లు వచ్చాయి. ఆశ్చర్యపోతున్నాడు చాందుపాటిలు. తన అనుమానం ఇంకా రుజువైతున్నది, ఎలా నీళ్లు వస్తాయి, బండలోంచి నీళ్ళు రావడం ఏమిటి అనుకున్నారు. సరే నీళ్లు తీసుకున్నారు. ఆ యొక్క సంబంధించిన చిలుముకు సంబంధించిన అన్నీ కూడా తడుపుకున్నాడు. మన నిజమే కానీ ఉక్క పీల్చాలంటే తప్పనిసరిగా అగ్ని ఉండాలి కదా, అగ్ని లేనట్లయితే సాధ్యం కాదు, ఎలా వెలిగించాలి ఇది అనేటువంటి భ్రమపడుతున్న సమయంలో సరే అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సటాకాతోని మళ్ళీ అదే బండను కొట్టితే నిప్పురవ్వలు వచ్చాయి. ఆ తర్వాత చక్కగా హుక్కా పీల్చుకున్నారు. ఇద్దరికిద్దరు సంతోషపడ్డారు. అప్పుడు అనుమానాలన్నీ కూడా పటాపంచలైనటువంటి చాందుపాటిలు, అయ్యా మీరు క్షమించాలి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీలో మంచి తత్వం ఉన్నది, మీరు నా గురువుగా భావించుకుంటూ మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను తండ్రి, కాబట్టి తప్పనిసరిగా మీరు మా ఇంటికి వచ్చినట్లయితే మీ యొక్క సేవ చేసుకుంటానని చెప్తుంటే, లోక కళ్యాణార్థం ముందుగా ఏం జరుగుతుందో తెలిసినటువంటి ఈ యొక్క ఫకీరు పదండి అని చెప్పుకుంటూ ఆయన యొక్క కోరిక మన్నించి వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆయన గౌరవంగా తీసుకెళ్ళాడు. చక్కగా సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకున్న సమయంలో వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల పిల్లలకు పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా కుదురున్నాయి. అక్కడి నుంచి మన యొక్క అసలు సిసలైనటువంటి కథ ప్రారంభమవుతుంది. అదే సమయంలోనే చక్కటి విధానంలో
మరొక్కసారి అక్కడి నుంచి అందరూ కూడా పెళ్లికి బయలుదేరారు. ఎక్కడయ్యా పెళ్ళి? షిరిడీలో ఆ యొక్క పెళ్ళికి వెళ్ళేటువంటి, అంటే స్వామివారికి యొక్క సాయి యొక్క అద్భుతమైన లీలలలో ఆయనకు ముందుగా అన్నీ తెలుసు. అందువల్లనే ఆ పద్ధతి ప్రకారం కూడా షిరిడిలోకి అడుగుపెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ కూడా విడిది కార్యక్రమంలో చేరారు. ఆ సమయంలో ఖండోబా విడిది ఎక్కడయా? ఖండోబా దేవాలయం దగ్గర. ఖండోబా దేవాలయంలో ఉన్నటువంటి మహాల్సాపతి ఈయన చూడగానే ఆయనకి ఏమనిపించిందో ఏం కథనో, ఆవో సాయి అనుకుంటూ కూడా మంచి ప్రేమగల గుణంతో ఆయన పిలుచుకున్నది సాయి అని పిలుచుకున్నాడు. ఇందులో చాలా గమ్మత్. ఈ సాయి అనేటువంటి పదానికి కూడా అనేకమైనటువంటి విధానాలుగా ఎవరి తోచిన రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సా ఈ అనేటువంటి పదాన్ని కనుక మనం గమనించినట్లయితే సా ఈ అనేటువంటిది అమ్మవారి యొక్క నామ, అమ్మ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి జవాబుగా గమనిస్తారు. బాబా, బాబా అంటే తండ్రి, అమ్మ నాన్న, సాయి బాబా. ఇదంతా కూడా ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఆ యొక్క శైలజ అనేటువంటి ఒక సాయి భక్తురాలు రాసినటువంటి కథలో ఈ సాయిబాబా యొక్క అర్థం ఏం చెప్పిందంటే అర్ధనారీశ్వరుడు అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించింది. ఆమెకు పాదాభివందనం చేసుకుంటూ కూడా అంత చక్కటి ఆలోచన మనకు అందించింది. అర్ధనారీశ్వరుడు అంటే మనకు తెలుసు కదా, సాక్షాత్తు పరమేశ్వరుడుగా భావించేటువంటి లీలల్లో ఒక భావం. అందువల్లనే చాలామందికి కూడా నమ్మిన వారికి అర్ధనారీశ్వరుడుగా చెప్పేటువంటి ఒక్కొక్క ప్రవచనంగా మనం మాట్లాడుతుంటాం. అప్పటి నుంచి సాయిబాబా సాయిబాబా సాయి 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 అని పెళ్ళైపోయింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే కానీ సాయి మాత్రం అక్కడే ఖండోబా దేవాలయంలో ఉన్నాడు. ఆయన యొక్క మహిమలన్నీ కూడా గమనిస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటిది ఆయన యొక్క బోధనలు కనుక మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి బోధనలు. ఎవరికైనా సరే కష్టం ఉన్నదంటే ఒక ముందుగానే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి స్వామి. మరి పాపం ఆయన ఉండడానికి ఎక్కడా నిలకడ ఉండడానికి, మరి ఎక్కడ గుళ్ళో ఉండాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఖండోబా దేవాలను ఉంచుకోలేక కారణం ఏమిటి? ఆయన యొక్క వేషాధారణ. కఫ్నీ వస్త్రాన్ని ధరిస్తాడు, భుజమున జోలె తగిలించుకుంటాడు, అందరి దగ్గరికి భవతీ భిక్షాందేహి అనుకుంటూ కూడా భిక్షమెత్తుకుంటాడు. ఇది ఆయన తత్వంలో. మరి ఏమిటయ్యా, అందరి దగ్గరికి వెళ్తాడా? లేదే, ఏదో ఒక 5 ఇండ్లు మాత్రమే. ఈ రోజున మీ ఇంటికి వెళ్తే ఇంకో రోజున ఇంకోళ్ళ ఇంటికి వెళ్తాడు, చక్కగా భిక్షాటన చేస్తాడు. ఇచ్చినటువంటి పదార్థాలతోటి తన యొక్క అన్ని రకాలైనటువంటి జీవులకు అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే మరి ఆయన ఉండడానికి ఎక్కడైనా వసతి ఏర్పాటు చేస్తే బాగుండు అనుకునేటువంటిది ఆయన యొక్క మహిమలను చూసినటువంటి ఆ యొక్క భక్తులందరూ కలిసి ఎక్కడ ఉండాలంటే ఆయన వేషధారణ చూస్తే ఫకీర్గా ఉన్నాడు, భావనలు ఆలోచనలు చేష్టలు చూసినట్లయితే హిందువులాగా ఉన్నాడు. అందువల్ల ఈయనను హిందూ అందామా ముస్లిం అందామా అనేటువంటి సందిగ్ధంలో ఉండుకుంటూ కూడా మరి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఖండోబా దేవాలయంలో ఉండడానికి వీల్లేదని కొందరు మూర్ఖమైనటువంటి వాళ్ళు ప్రశ్నలు వేయడం, వితండవాదన చేశారు. మరి అలాంటప్పుడు ఎక్కడ ఉంచాలంటే మేము కూడా రానియము, ఈయన చేసేటి అన్ని చేష్టలన్నీ కూడా ఇట్లా ఉంటాయి, అందువల్ల మేము కూడా రానియమని ఆ ముస్లిం సోదరులు కూడా అంటుంటే చివరికి పాడుబడినటువంటి ఒక మసీదు ఖాళీగా ఉన్నది, దానికైతే ఎవరికీ అభ్యంతరం లేదు అన్నారు. సరే అక్కడికే వెళదాంలే అనుకుంటూ కూడా అక్కడికి వెళ్ళి అదంతా శుభ్రం చేసుకొని ఆ మసీదులో ఉన్నాడు. ఆ మసీదే ఏ రోజున అద్భుతమైన రీతిలో ప్రపంచానికి ఎన్నో శుభాలు చేస్తున్నటువంటి ఈ ద్వారకామాయిగా మనం గమనిస్తున్నాం. చావడి, ద్వారకామాయి ఇవన్నీ కూడా ఆయన యొక్క అద్భుత లీలలలో ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తున్నాయి. కాబట్టి బాబా అక్కడి నుంచి మొదలైంది ఆయన యొక్క ప్రస్థానం. షిరిడి గ్రామాన్ని విడిచిపెట్టకుండా ఎంత పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ షిరిడి గ్రామంలో మనము అడుగుపెట్టలేము. ఆయనకు చెప్పాడు కూడా, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదనేటువంటిది ఒక సామెత ఉంది. అలాగే సాయి ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా షిరిడిలో ప్రవేశం కాలేరు. ఇది సత్యం సత్యం సత్యం. మనస వాచ కర్మణ ఇవన్నీ అనుభవించిన వాళ్ళకి తెలుసు. అలాంటి తీయటి అనుభూతులు ఉన్నటువంటి ఒక్కొక్క
భక్తుని యొక్క అనుభూతులు వింటుంటే ఆశ్చర్యపోతాం. ఈ రోజున ఒకప్పుడు అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క కుగ్రామము ఈ రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని శాసించే విధంగా ఎన్నో లక్షల మందికి అన్నదానం చేసుకుంటూ కూడా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అక్కడే కొలువై ఉండి అందరికీ కూడా మరి ఎంతమంది అన్నారని ఎంతమంది వచ్చినా కూడా అన్నదానికి లోటు లేకుండా చూసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామంగా మనం వివరిస్తున్నాము.